హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కవితని. ఈరోజు రెసిపీ మటన్ పాయ. అదేనండి, మేకకాళ్ళ కూర. దీనిని రైస్ చపాతీలోకి తినొచ్చు. ముఖ్యంగా జొన్న రొట్టెకి సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దామా? నేను ఇక్కడ 6 కాళ్ళు తీసుకున్నాను. ముందుగా వీటిలో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా ఉప్పు, పసుపు వేసి కడగడం వల్ల ముక్కల మీద ఉన్న క్రిములు వాసన పోతాయి. తర్వాత నిమ్మకాయ సెడ్డింత చింతపండు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 200 గ్రాముల ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లబడిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో సరిపడ నూనె పోసి నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, కట్ చేసి పెట్టుకున్న 5 పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ వేసి 3-4 నిమిషాలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఈ కలర్లో ఉన్నప్పుడు 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. తర్వాత కడిగి పెట్టుకున్న మేకకాలు వేసి కలుపుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో అలా వదిలేయండి. ఒక నిమిషం తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకొని 4-5 నిమిషాలు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అలా వదిలేయండి. ఇలా చేయడం వల్ల ముక్కకి మసాలా బాగా పట్టి రుచి పెరుగుద్ది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కాలు ఉడికించుకోవడానికి సరిపడా నీళ్లు కలుపుకోవాలి. నేను ఇక్కడ 750 ml వరకు నీళ్లు తీసుకున్నాను. నీళ్లు కలుపుకునే ముందు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే తక్కువ నీళ్లు కలుపుకోవాలి, లేదా సూప్ కావాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువ నీళ్లు కలుపుకోవాలి. అలాగే 200 ml చింతపండు రసం, 2 టేబుల్ స్పూన్ వేయించిన ఎండు కొబ్బరి పొడి వేసి కలుపుకొని మూత పెట్టి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. తర్వాత కుక్కర్లో గాలిపోయిన తర్వాత మూత తీసి ముక్క ఉడికిందో లేదో చెక్ చేయండి. ఉడకకపోతే మరొక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఒకసారి ఉప్పుని కూడా చెక్ చేసుకోండి. చివరిగా కొద్దిగా గరం మసాలా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసి మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారు కదా, మేకకాళ్ళ కూరని ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో. మీకు నచ్చిందా? ఈ టేస్ట్ని మిస్ కాకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేస్తారు కదా, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.